తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ కేసులో బుధవారం ఏపీ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నారా లోకేష్ను అరెస్ట్ చేయాలంటూ ఏపీ సీఐడీ చేసిన దరఖాస్తుపై ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది. 41A నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల పేర్లను రెడ్ బుక్ లో ప్రచురిస్తామని లోకేష్ బెదిరించారని క్రైమ్ బ్రాంచ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. లోకేష్ తరఫున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ సమాధానాలు అలాగే అభ్యంతరాలను వినేందుకు సమయం కోరారు. ఈ మేరకు కేసు విచారణను ఏసీబీ కోర్టు జూన్ 18కి వాయిదా వేసింది. గత ఏడాది నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే లోకేష్ పలుమార్లు రెడ్ బుక్ అని వ్యాఖ్యానించారు. తనపై కూడా దాడి జరిగిందని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లే ప్రభుత్వ అధికారులు చేస్తున్నారని, టీడీపీ అధికారంలోకి రాగానే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హెచ్చరించారు. ఈ రెడ్ బుక్ లో వారి పేర్లను రాస్తానని లోకేష్ చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను ఏసీబీ కోర్టు తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది.